700కు పైగా సినిమాలు, 40 ఏళ్లు ఏకదాటిగా నటించిన నట దిగ్గజం. ఇలాంటి విభిన్న పాత్రల నటుడు మళ్ళీ పుట్టడేమో, అది కూడా తెలుగువాడు కావడం నిజంగా తెలుగు సినీ ఇండస్ట్రీ చేసుకున్న పుణ్యం. అలాంటి నటులు కోట శ్రీనివాసరావు గారు. కెరీర్లో టాప్ 10 తీసుకోవడం కష్టమే అయినా కోట శ్రీనివాసరావు అభిమానులు గర్వంగా చెప్పుకునే, ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని గొప్ప పాత్రల గురించి మాట్లాడుకుందాం. చివరి వయసులోనూ నటనే ఊపిరిగా బ్రతికిన కోట మరణాన్ని సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాలే కాదు, సినీ ప్రేక్షకులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆనిముత్యాల లాంటి కొన్ని ఆయన నటించిన టాప్ 10 సినిమాలు ఒకసారి గుర్తు చేసుకుంటే, ఫస్ట్ ఆహనా పిల్లంట. కామెడీలో కొత్త వరవడి సృష్టించిన పిసినారిగా కోట ఇందులో పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. జంధ్యాల సృష్టించిన ఈ క్లాసిక్లో బ్రహ్మానందంని వేధిస్తూ కోట శ్రీనివాసరావు చేసిన కామెడీ జనాన్ని ఊపేసింది. కమర్షియల్ మూసలో ఉన్న టాలీవుడ్కు కొత్త ఊపిరి పోస్తున్న ఈ ట్రెండ్ సెట్టర్ ద్వారా కోటాలోని సరికొత్త యాంగిల్ బయటపడి ఇలాంటి క్యారెక్టర్లు రాసుకునేందుకు స్ఫూర్తినిచ్చింది. సెకండ్ గణేష్. వెంకటేష్ హీరోగా తిరుపతి స్వామి డైరెక్షన్లో వచ్చిన గణేష్లో హెల్త్ మినిస్టర్గా కోట విలనిజాన్ని చూసి భయపడని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అందుకే నంది అవార్డు సైతం వెతుక్కుంటూ వచ్చింది. క్లైమాక్స్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియాలో ఆయన చూపించిన పర్ఫార్మెన్స్ గురించి వర్ణించాలంటే మాటలు చాలవు. కొన్ని సీన్లలో ఏకంగా వెంకటేష్ని సైతం డామినేట్ చేసే రేంజ్లో పండించారు కోట. థర్డ్ ఆ నలుగురు. 2.5 గంటల సినిమాలో క్లైమాక్స్ ముందు వరకు ఆడియన్స్ కోటాని తిట్టుకుంటూనే ఉంటారు. వడ్డీ వ్యాపారిగా జనాల రక్తం తాగే పాత్రలో ఆయన నటన గురించి చెప్పేందుకు పదాలు చాలవు. అయితే శ్మశానంలో జరిగే చివరి ఎపిసోడ్లో రాజేంద్ర ప్రసాద్ కొడుకులను నిలదీసి జనంలో కనువిప్పు కలిగించే తీరుకి క్లాప్స్ కొట్టకుండా ఉండలేం. అప్పటిదాకా తిట్లు తిన్న కోట చివర్లో కన్నీళ్లు పెట్టించడం ఎవర్ గ్రీన్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. ఫోర్త్ శత్రువు. థ్యాంక్స్, ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడ్రా బాబు అంటూ వెరైటీ మేనరిజంతో శత్రువులో కోట చూపించిన విలనిజాన్ని విమర్శకులు సైతం శబాష్ అనేలా చేసింది. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న రావు గోపాలరావు స్థానాన్ని భర్తీ చేయగలిగిన సత్తా ఈయనకు మాత్రమే ఉందని మీడియా మెచ్చుకుంది. కేకలు పెట్టకుండా నవ్వుతూనే మర్డర్లు చేయించే కోట బాడీ లాంగ్వేజ్ ఒక రకంగా ఇప్పుడొచ్చే నటులకు ఒక రెఫరెన్స్ లాంటిది. వెంకీ కన్నా ఎక్కువగా కోటానే ఇష్టపడినా ఆశ్చర్యం లేదు. ఫిఫ్త్ గాయం. హైదరాబాద్ నగరంలో దందాలు చేసే గూండా కమ్ పొలిటీషియన్గా తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూ కోట శ్రీనివాసరావు పండించిన విలనిజాన్ని ఓ రేంజ్లో పేలింది. జగపతి బాబు లాంటి పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్కి దీటుగా రాంగోపాల్ వర్మ డిజైన్ చేసినటువంటి పాత్రను కోట అంచనాలను మించి మెప్పించడం మరోసారి నంది అవార్డు వచ్చేలా చేసింది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఆడియన్స్ ఆయన గురించే ఎక్కువ మాట్లాడుకోవడం అప్పట్లో హాట్ టాపిక్గా కూడా మారింది. సిక్స్త్ ఆమె. డబ్బు కోసం ఎంతకైనా కక్కుర్తిపడి మొదట్లో పాజిటివ్గా మొదలై చివరికి అదే సొమ్ము కోసం కోడలి మీదే కన్నేసే కిరాతకమైన మామ పాత్రలో కోట వేరియేషన్స్ గురించి చెప్పాలంటే పేజీలు సరిపోవు. ఒకవైపు కామెడీ చేస్తూనే ఇంకోవైపు కూల్ విలనిజాన్ని పండించిన వైనం చూస్తే వాహ్ అనకుండా ఉండలేం. శ్రీకాంత్, నరేష్, ఊహ, తనికెల భరణి, చంద్రమోహన్, సంగీత లాంటి ఎందరో టాలెంటెడ్ ఆర్టిస్టులున్న కోటనే హైలైట్ కావడం చిన్న విషయమేమీ కాదు. సెవెంత్ మామగారు. స్వంతింట్లో కుటుంబ సభ్యుల ఆదరణ పోగొట్టుకుని చేదు అలవాట్లతో బిచ్చగాడితో స్నేహం చేసే పాత్ర కోట శ్రీనివాసరావు పర్సనాలిటీలో మరో కోణం మామగారు. విలనిజం లేకపోయినా అందరితో తిట్లు తినే వెరైటీ క్యారెక్టరేషన్ నిలబెట్టిన తీరు ప్రత్యేకంగా ఉంటుంది. స్క్రీన్ మీద దాసరి నారాయణరావు లాంటి దిగ్గజం ఎంత డామినేట్ చేస్తున్నా సరే తన దాసరికి పోటీ ఇచ్చిన కోట గారి శైలి దాన్ని ఎవర్ గ్రీన్గా మార్చేసింది. ఎయిత్ ఆడవారి మాటలకు అర్థాలే వేర్లి. ఉద్యోగం లేక బేవర్స్గా తిరిగే కొడుకును పోషించే తండ్రిగా కోట చూపించిన నటనను ఇంకెవరైనా చేయగలరా అంటే సమాధానం నో అనే వస్తుంది. సినిమా మొదలైన గంటకి ఆ క్యారెక్టర్ చనిపోయినా దాని ఎఫెక్ట్ ఎంత బలంగా ఉందంటే ఇప్పటికీ సోషల్ మీడియా ట్రెండ్స్లో ఆ వీడియోలు వాడుతున్న వైనం కనిపిస్తూనే ఉంటుంది. వెంకటేష్ కాంబోలో ఆయన సీన్స్ ఫాదర్ సన్ బాండింగ్ని కొత్త రీతిలో పరిచయం చేశాయి. ఇక 9 హలో బ్రదర్. బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతూ తన కింద కానిస్టేబుల్తో చివాట్లు తినే ఎస్ఐ తాడి మట్టయ్యగా కోట చూపించిన వైవిధ్యం ఒక పక్క నవ్విస్తూనే ఇంకో పక్క భావోద్వేగాలను రగులుస్తుంది. నాగార్జున, బ్రహ్మానందం కాంబో సీన్లలో ఆయన పండించిన కామెడీ మామూలుగా ఉండదు. చివరిలో మల్లికార్జునరావు చనిపోయాక జైల్లో అతన్ని లేపాలని ప్రయత్నిస్తూ మనల్ని ఏడిపించడం కోటకు మాత్రమే చెల్లింది. కోటాని గొప్పగా వాడుకున్న డైరెక్టర్లలో ఈవివి సత్యనారాయణ ఒకరు. ఇక లాస్ట్ టాప్ 10 కన్యాదాన. కొడుకు ప్రేమించిన అమ్మాయి దూరమైతే ఆమెను దగ్గర చేయాలని తాపత్రపడే మధ్యతరగతి తండ్రిగా కోట చూపించే నటన జనాలకు బాగా దగ్గరైంది.
త్యాగం, స్వార్థం, మంచితనం ఇలా అన్ని షేడ్స్ కలగలిసి ఆ పాత్రను నిలబెట్టడం అంత ఈజీ కాదు. కానీ కోట శ్రీనివాసరావు దాన్ని అల్లవోకగా చేసేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే 100 సినిమాలకు పైగానే కోట బెస్ట్ వస్తూనే ఉంటాయి. భౌతికంగా ఆయన దూరమైన సినిమాల రూపంలో ఆయన పాత్రలతో ఎప్పటికీ మన మధ్య బ్రతికే ఉంటారు. మరి మీరేమంటారు? ఇప్పటి వరకు టాప్ 10 సినిమాల్లో కాకుండా కోట గారు నటించినటువంటి ఇంకా మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ సినిమాలేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి.